హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక సమస్య పైన పోరాటం చేస్తే ఖచ్చితంగా కూటమి తలవంచక తప్పదు. తప్పు చేశామని వారు ఒప్పుకోకపోయినా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా చివరికి ఆ తప్పుని ఒప్పుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీసుకొచ్చి పెడుతుంది. సో ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని బ్లేమ్ చేయాలని చెప్పి, అది కూడా ముఖ్యంగా పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పదవి చేపట్టినప్పటి నుంచి కూడా గతంలో వైసీపీ హయాంలో అబాసుపాలైంది, మేము ప్రక్షాళన చేస్తున్నామని ఏదైతే ఆయన నోటి వెంట అన్నాడో అప్పటి నుంచి టీటీడీ ప్రక్షాళన చేయడం పక్కన పెడితే అబాసుపాలవుతూ అపశృతులు ఎదురవుతూ ఎన్ని జరగలేదు, దేశం మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఈయన చైర్మన్గా పదవి చేపట్టిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో. సో ఇక్కడ భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి మీరు నాతోనే రాజకీయాలు ఆడుతూ ఉన్నారు మీ స్వార్థం కోసం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాకుండా ఉండాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో పవిత్ర పుణ్యక్షేత్రంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడతారని చెప్పి ఆ భగవంతుడు కన్నులు తెరిస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ టీవీ5లో మూర్తి గారు చెప్పినట్టు శానాకాలం యాదు ఉంటుందని చెప్తారు కదా, ఆ శానాకాలం యాదుండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ బయట పెట్టిన తర్వాత దాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళడము, మరి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తానన్నటువంటి వ్యక్తి మరి తప్పు చేసి దొరికిపోయినప్పుడు మరి అలాంటి వ్యక్తిని ఎలా టీటీడీలో చైర్మన్గా కొనసాగిస్తారని చెప్పి మరి గట్టిగా ప్రశ్నించడం, పోరాటం చేయడం. సో న్యూట్రల్ పీపుల్ కానీ వైసీపీ కానీ ఇతర ప్రతి ఒక్కరు కూడా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజంగా ఇంత జరిగితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని డిసిషన్ తీసుకోవడం లేదు, ఎందుకని పక్కన పెట్టడం లేదు అనే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉన్నది. గతంలో పృథ్వీరాజు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజు విషయంలో జరిగితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రంలో అలాంటి వాళ్ళు కొనసాగకూడదు అని చెప్పి. మరి ఈయన ఎందుకు పెట్టలేదు? మొదట్లోనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేశారు వీడియో అని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్తారు, వాళ్ళ ఛానల్ చెప్తుంది. తర్వాతనేమో మాకు 30 సంవత్సరాలుగా వారితో పరిచయం ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తారు, వాళ్ళే చెప్తారు. ఫైనల్గా దొరికిపోయారు కదా. సో వాళ్ళకి తెలుసు తప్పు చేశారనే విషయం వాళ్ళకి తెలుసు కానీ వైసీపీ చెప్తుంది కదా, వైసీపీ చెప్పిందే నిజం అనుకుంటారు కదా. కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వాలని చెప్పి కొంచెం చిన్న చిన్నగా ఏబిఎన్కి ఇతర ఛానళ్ళకు సంతోషం కలిగించే విధంగా, ఎందుకంటే వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు నేను మారుస్తానంటే. ఆ రకంగా అడుగులు పడతా ఉన్నాయి వైసీపీ పోరాటం కారణంగా. ఇక్కడ కిమిడి కళా వెంకటరావు పేరు గట్టిగా వినిపిస్తూ ఉన్నది, నెక్స్ట్ రాబోయే చైర్మన్ ఆయననే అని చెప్పి. ఆ తర్వాత మాజీ జస్టిస్ రమణ గారి పేరు కానీ, నాగబాబు గారి పేరు కానీ, తర్వాత లోకాద్రి నాయుడు అనేటువంటి పేర్లు, ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే జనసేన పార్టీ, బీజేపీ ఇట్లా కూటమిగా ఉన్నవారు కిమిడి కళా వెంకటరావు ఓకే అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. త్వరలోనే అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి బలమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అంటే అంటున్నట్టుగా ఉండనట్టుగా అంటారు కదా, ఆ టైపులో బిఆర్ నాయుడు గారు వెనకాల ముందుకు రాలా, దాచుకొని ఫోటోలలో. మరి ప్రోటోకాల్ ప్రకారము చైర్మన్ గారు, ఈవో గారు అక్కడ ముందుండి నడిపించాలి. కానీ ఆయన మొత్తం అన్ని కార్యక్రమాలు ఆయన వెనుక ఉన్నటువంటి పరిస్థితి బిఆర్ నాయుడు గారిది. అంటే చిన్నగా పక్కన పెట్టేశారన్నమాట. అది దానికి కారణం ఎవరంటే వైసీపీ పార్టీ పోరాటం చేసిన క్రమంగా. ఇక్కడ వాళ్ళు ఏదైతే లడ్డు కల్తీ జరిగిందని, పందికోవు కలిసిందని చెప్పి ఇట్లా వైసీపీ పార్టీని, జగన్ గారిని బ్లేమ్ చేయాలని చెప్పి ఎంత విశ్వ ప్రయత్నం చేశారో మనం చూసాం. ఏది కూడా జరగలేదు. ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి. దాన్ని డైవర్ట్ చేయాలని ఏదో ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆ భాగోతం బయటకు వచ్చింది. సో ఇక మొత్తం వీళ్ళే అబాస్పాలు అయినారు తప్పితే వీళ్ళు ఎవరినైతే అబాస్పాలు చేయాలనుకున్నారో వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్పి భగవంతుడి సాక్షిగా అన్ని నిజాలు బయటపడ్డటువంటి పరిస్థితి. సో దీని గురించి చర్చ నడుస్తున్నప్పుడు మళ్ళీ గ్యాగ్ ఆర్డర్ వచ్చింది, దీని గురించి మాట్లాడొద్దని వాళ్ళ ఛానల్లో పెట్టారు. మరి గ్యాగ్ ఆర్డర్ ఎక్కడ ఉందో, ఏడాది ఇచ్చినారో అది ఎక్కడ చూపారు. బయటికి ఊకే వచ్చింది మాట్లాడకూడదంట అని చెప్పి ఎందుకు ఆ గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవడం ఎందుకు, ఇంకో ఆర్డర్ తెచ్చుకోవడం ఎందుకు, తేకపోయినా తెచ్చినామని అబద్ధాలు చెప్పడం ఎందుకు, ఏం చేసినా కూడా దొరికిపోయారు కదా. ఎందుకంటే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా
మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యింది, అది కూడా ఆధారాలకు బయటపెట్టి. ఇక్కడ బిఆర్ నాయుడు గారికి సంబంధించి కూడా చేసినటువంటి తప్పులకు సంబంధించి కూడా ఆధారాలతో సహా బయటపెట్టింది. మళ్ళీ మీరు కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మరి ఆ బలమైనటువంటి ఆధారాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసింది. మీరు అన్నిట్లో ఫెయిల్ అయ్యారు, వీళ్ళు అన్ని రకాలుగా ధీటుగా ఎదుర్కొని వీళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టే ఈరోజు టీటీడీ చైర్మన్గా ఈ వ్యక్తి ఉండకూడదని ఎవరైతే కోరుకుంటున్నారో కోట్లాది మంది భక్తులు, మరి ఆ వ్యక్తిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయన మీద, ఆయన ఛానల్ మీద ఒక అభిప్రాయం ఉంది, ఇలాంటి వ్యక్తులన చైర్మన్గా పెడతారని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. అలాంటి వ్యక్తిని పెట్టకూడదు. వాళ్ళ దాంట్లో కూడా కూటమిలో కూడా చాలామందికి ఇష్టం లేదనే విషయం చాలామంది చెప్పారు. కాకపోతే నారా లోకేష్ గారు చెప్పారని చెప్పి ఒక ఛానల్ని పక్కన పెట్టేసి ఈ ఛానల్ పైకి లేపాలని చెప్పి ఏదో జరిగింది. రకరకాల చర్చ, ఎంతవరకు నిజమో ఏమో మనకు తెలియదు. కానీ లోకేష్ గారు కూడా ఈ విషయంలో మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. ఆయన మాట్లాడితే మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో ఏంటో అనే విషయం మనకు తెలియదు. ఆయన సైలెంట్గానే ఉన్నారు. మొత్తానికి సైలెంట్గా ఇక్కడ సడన్గా తీసుకుంటే వైసీపీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో సైలెంట్గా మార్పు జరుగుతూ ఉన్నది. ఏంటంటే ఈ పీరియడ్ అయిపోయింది కాబట్టి రెగ్యులర్గా జరిగే పద్ధతిలోనే మార్చామని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం, ప్రజల్లో వీళ్ళకు బ్యాడ్ నేమ్ రావడం, ఎవరైతే కూటమికి వైసీపీ పోరాటం వల్ల సో మారుస్తున్నారనేదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో కానీ, పబ్లిక్లో కానీ, సోషల్ మీడియా వేదిక కానీ జరుగుతున్నటువంటి చర్చ. సో ఇది చూద్దాం, మరి ఎవరిని కెమిడి కళా వెంకటరావు గారా లేకపోతే మరొకరు తెరపైకి వస్తారనేది చూడాల్సింది.